హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో డైమండ్ షేప్ మిర్రర్స్ అండి ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది నేను చూపించేస్తానండి. అది కూడా 4 టైప్స్ అండి. మొత్తం కూడా 4 టైప్స్ కాబట్టి నేను 4 మిర్రర్స్ని నేను అంటించేసుకుంటున్నానండి. గ్లూ తోటి, ఫ్యాబ్రిక్ గ్లూ తోటైనా అంటించుకోవచ్చు. నేనైతే B7000 గమ్ తోటి అంటించేసానండి. అంటించేసిన తర్వాత మనం సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. అంటే 2 లైన్స్ అండి. 1 లైన్ తీసుకుంటే 2 లైన్స్ అవుతాయి కదా. దాంతో మనం సిల్క్ థ్రెడ్ తీసుకుని మనం నీడిల్ని పైకి తీసుకోవాలి. ఇప్పుడు గొలుసు కుట్టు కుట్టుకోవాలండి. ఆల్రెడీ నేను గొలుసు కుట్టు ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను. ఇది అర్థం కాకపోతే అదైనా చూసేయచ్చు. గొలుసు కుట్టుని మనం మొత్తం కూడా 2 లైన్స్గా స్టిచ్ చేసుకోవాలండి. ఇదే విధంగా అండి మనం మామూలుగా చున్నీస్ కూడా మనం రెడీ చేసుకోవచ్చండి. ఓన్లీ గొలుసు కుట్టుతోటి స్టిచ్ చేసుకుని చున్నీ రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. దుప్పటాసు కూడా చున్నీసు, దుప్పటాసు, ఓణీసు ఏ అయినా రెడీ చేసుకోవచ్చండి. చూశారు కదా, ఆ విధంగా స్టిచ్ చేసుకుంటా వెళ్ళిపోవటమేనండి. ఒకవేళ ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే నా కంటెంట్ నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైక్, కామెంటే నాకు మంచి మోటివేటింగ్గా ఉంటుందండి. మంచి మంచి కంటెంట్ని నేను మీ ముందుకి తీసుకొచ్చేస్తాను. ఇంతకుముందు ప్రీవియస్గా నేను పెట్టిన బ్లౌజెస్ కూడా మొత్తం కూడా మీరు చెక్ చేసేసేయండి. చూశారు కదా, నేను 2 లైన్స్ కూడా స్టిచ్ చేసేసానండి. మిర్రరు ఇలా ఈ విధంగా 2 లైన్స్ స్టిచ్ చేసుకుంటే దాని చుట్టూ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇది ఒరిజినల్ మిర్రర్స్ కాదండి, రేకుల్లాగా ఉంటాయి కదా ఆ మిర్రర్స్. ఈ విధంగా నేను స్టిచ్ చేసేసుకున్నాను. టైప్ 2 అండి. టైప్ 2కి 2 అంటే 2 పేటలు కనుక దారం తీసుకుంటే నీడిలోకి ఎక్కించేసరికి 4 అవుతుంది కదా. ఆ విధంగా నీడిలోకి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం కార్నర్లో నీడిల్ని పైకి తీసుకుని ఆ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం స్ట్రైట్గా లైన్స్ లాగా మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదైతే ఈ డిజైన్ అయితే ఎక్కువగా రెడీమేడ్ మనకి డ్రెస్సెస్ కానీ వాటికి వస్తుందండి. ఈ మోడల్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్కైనా, బ్లౌజెస్కైనా, వేటికైనా, దుప్పటాస్కైనా వేటికైనా స్టిచ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అదే ఏదన్నా బ్లౌజ్ తీసుకున్నామంటే శారీలో ఉన్న కలర్స్ అన్నీ పెట్టి ఈ మిర్రర్స్ మనకు నచ్చిన షేప్లో పెట్టేసి మనం స్టిచ్ చేసుకున్నా కూడా మంచి లుక్ వచ్చేస్తుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. అలానే మంచి లుక్ అనమాట. మగ్గం వర్క్లో మనం చేపిస్తే ఏ లుక్ అయితే వస్తుందో అదే లుక్ వచ్చేస్తుందండి సేమ్ కూడా. అందుకనే చెప్తున్నాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేర్చుకోండి. పాత క్లాత్ మీద అంటించేసి స్టిచ్ చేసుకుంటే పాత క్లాత్ మీద వచ్చిందనుకోండి, వెంటనే మనం డ్రెస్సెస్ పైన కానీ వేటిపైన అయినా నేను డిజైన్ చేసేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో అడగండి. నేను వాటికి క్లారిటీ ఇస్తాను, క్లారిఫై చేస్తాను ఖచ్చితంగా మీ డౌట్స్కి మాత్రం. చూశారు కదా ఎంత నీట్గా, ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో. అలా మిర్రర్ అన్నీ కూడా మనం స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఇది టైప్ 3 అండి. ఇది వచ్చేసి కొంచెం టఫ్, టైం టేకింగ్. మిగిలిన ఈజీ కానీ ఇది మాత్రం టైం టేకింగ్. నాకు తెలిసి చాలా వరకు నేనైతే ఇది యూజ్ చేయనండి దేనికి కూడా. కాకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు స్టిచ్ చేసుకుంటారు అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. టైం టేకింగ్ కాబట్టి దీన్ని అయితే యూజ్ చేయటం కొద్దిగా కష్టం అండి. ఆ విధంగా 4 కార్నర్స్లో కూడా మనం నీడిల్స్ దారాన్ని దించేసుకోవాలండి. 4 కార్నర్స్లో కూడా 2 టైమ్స్ అనమాట. ఆ విధంగా తీసేసుకుని ఇప్పుడు ఒక కార్నర్లో పైకి తీసుకుని మనం పైన స్టిచ్ చేసిన దారాలు ఉన్నాయి కదండి, వాటిలో థ్రెడ్స్లో నుంచి మనం పైకి తీసేసుకుంటే గొలుసు కుట్టు టైప్లో వస్తుంది అనమాట. దాన్ని మళ్ళీ కింద క్లాత్కి ఒకసారి స్టిచ్ చేసామనుకోండి, లెగిసిపోకోకుండా ఈజీగా ఉంటుంది.
టైం ఎక్కువ పడుతుందండి దీనికి మాత్రం. చూస్తే అర్థమైపోతుంది నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అని చెప్పేసి. మనం దారం మధ్యలో నుంచి తీసుకోవాలి, మళ్ళీ క్లాత్కి దించేసి మళ్ళీ కొంచెం క్లాత్ పట్టించేసి పైకి లేపేసేయాలి. ఆ విధంగా చేస్తే ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, మళ్ళీ బ్యాక్ తిప్పి ముడేసేసుకోవాలండి. దేనికి దానికి ముడేసుకోవాలండి. ఖచ్చితంగా మనం బ్లౌజెస్ కానీ వేటికైనా స్టిచ్ చేసుకుంటున్నప్పుడు మాత్రం ఏ మిర్రర్కి ఆ మిర్రర్కి బ్యాక్ సైడ్ మాత్రం మనం ముడి ఖచ్చితంగా వేసేసుకోవాలండి. నాట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు బీడ్స్ అండి. బీడ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా ఇంతకుముందు నేను వీడియో చేసి పెట్టానండి, చూడండి. చూసారు కదా, 3 బీడ్స్ తీసుకోవాలి. కిందకి నీడిల్ దించి తర్వాత 2 బీడ్స్కి పైన మళ్ళీ నీడిల్ పైకి లేపేసి ఆ 2 బీడ్స్లో నుంచి మళ్ళీ నీడిల్ని లోపలికి తీసుకురావాలండి. అప్పుడు బీడ్స్ అనేది లాక్ అయిపోతాయి అన్నమాట. ఆ విధంగా చేస్తే మగ్గం వర్క్ ఫినిషింగ్ వస్తుంది బీడ్స్కి. ఇదే విధంగా బీడ్స్ ఎక్కడ డిజైన్ ఉన్నా కానీ బీడ్స్ మాత్రం స్టిచ్ చేసే విధానం ఇదేనండి. ఇంకొక రకంగా అంటే మామూలు స్టిచ్ చేసి అంటించేసి అక్కడ ఒక టాక వేస్తారు. దానికన్నా ఇది ఈజీ, అలానే ఫినిషింగ్ అది నీట్గా బాగుంటుంది అన్నమాట. ఖచ్చితంగా బీడ్స్ ఏ వర్క్లో అయినా ఎక్కడైనా బీడ్స్ కుట్టాలి అంటే ఇదే వర్క్ అండి. నార్మల్ నీడిల్తో ఈ విధంగానే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. బీడ్స్ మాత్రం షుగర్ బీడ్స్ కానీ కట్ బీడ్స్ కానీ మామూలుగా ఇప్పుడు కలర్ బీడ్స్ అన్నీ వస్తున్నాయి. ఏ బీడ్స్ అయినా కానీ ఇదే మోడల్ అండి. చూశారు కదా, ఆ విధంగా మొత్తం బీడ్స్ కూడా స్టిచ్ చేయటం అయిపోయిందండి. ఏ విధంగా అనిపించాయండి 4 డిజైన్స్ కూడా నచ్చాయండి. ఎలా ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది. ఈ వీడియో ఎందుకు చేశాను అంటే మన ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు ఖచ్చితంగా మిర్రర్ చూపించమని అడుగుతున్నారండి. అందుకని ఒకే వీడియోలో 4 ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపించేశానండి. నచ్చిందా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.